ఎక్కుతావా రైడ్? ఇదా కేబుల్ కార్ ఎక్కుదాం. పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొస్తుందంట అంతే. ఇదా బెలూనా? మనం బెలూన్ లోపల వాళ్ళ కాదు, కింద హాట్ ఎయిర్ బెలూన్ లో ఉంటే చూడు. కేబుల్ కార్ అక్కడ ఉన్నట్టు. క్లాస్ మార్నింగ్ 10 to 12 వరకు, నైట్ 12 వరకు రైట్ నారికాల రోప్ వే. సో ఇలా ఇక్కడ ఒక కార్డ్ ఇచ్చారు, 12 లారీస్ చార్జ్ చేస్తారు. కార్డ్కి 2 జెల్స్, కార్డ్కి 2 జెల్స్, టికెట్ 10 జెల్స్, ఇద్దరికి 5. ఈ కార్డు మిగతా బస్సెస్లో, సబ్వేస్లో అన్నిట్లలో వర్క్ చేస్తుంది. కింద వాటర్ ఇట్ సైడ్ చాలా ఫాస్ట్ వెళ్తుంది కదా. లెఫ్ట్ సైడ్ వాటర్. ఏ నైస్ నైస్. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. అసలు ఒక్క 2 ఇల్లు కూడా ఒక లైన్లో లేనట్టు కదా. ఒక లైన్ అంటే ఏం ఫాలో కాలేదు. ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు. ఈ కేబుల్ కార్ నుండి రాగానే ఇక్కడ బొటానికల్ గార్డెన్ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ కింద ఫొటోస్ తీసుకొని కింద వ్యూ చూద్దాం. ఫస్ట్ దగ్గరే ఉందా? ఏ మస్తు కనిపిస్తుంది కదా ఈ నుండి. కేబుల్ కార్ నుండి కంటే ఇక్కడ నుండి ఇంకా బాగుంది. అది మన పీస్ బ్రిడ్జ్ ఇందాకెళ్ళి అక్కడ బెలూన్ని చూసి అట్లా అని కేబుల్ కార్ ఎక్కి ఇక్కడికి వచ్చి మొత్తం తిప్పిసి సిటీ. ఇదంతా నడవాలి ఇప్పుడు? లేదురా, కింద ఎంట్రీ లేదు అసలు. ఎంట్రీ లేదా? క్లోజ్డా? ఓకే ఓకే. ఇంతుందండి ఇది. బాగుంది కదా. ఇది నారికల ఫోటోస్ అంటే ఇదే అనుకుంటా కదా. రైట్ సైడ్ ఉంది అది కూడా క్లోజ్డ్ అనుకుంటా. పైన చర్చ్ ఏదో ఉంది కదా. అది చర్చ్. అతను డ్రైవర్ చెప్పిండు కదా ఏదో ఏదో చెప్పాడు. ఇది ఫోటోస్ ఉంటుంది, ఇది క్లోజ్డ్ ఉంది. స్ట్రైట్ వెళ్ళొచ్చు కదా రోడ్స్. సోవెనిర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కొనుక్కోవాలంటే. హ్యాండ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి, కావాలా? చూద్దాం, వెరైటీగా ఉంటా. బాగున్నాయా? రాశుల ప్రకారం ఉంది, తుల రాశి. అవును కదా. బాగుంది. టర్కిష్ కాఫీ బాగుంటుంది అంట, ట్రై చేద్దామా? చూసి వచ్చి ట్రై చేద్దామా? లేదు, ఇప్పుడు ట్రై చేద్దాం. సరే తీసుకో. ఎంత అడుగు? కాఫీ 10 లారీ. ఓడి తీసుకున్నాను. 1 ప్లీజ్. కాఫీ అయితే కాఫీ కాఫీ. ఓ డామేట్, మనకు ఛాయ్ దొరకదా ఇండియా ఇప్పటి వరకు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసి ఇప్పటి వరకు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ చూసారు. రియాలిటీ చూడాలంటే పక్కన స్టవ్ అని దాని మీద వేడి చేస్తున్నాం. బాగుందా? పర్లేరా. అవునా? నేను మిల్క్ వేయకపోతే భయపడ్డా.
లిబర్టీ స్క్వేర్ అని ఇది టిప్లిసికి సెంటర్. ఏది ఇది ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, అది అది సర్కిల్ ఉంటుంది, అది మెయిన్ టిప్లిసికి సెంటర్. ఇందాక సైపల్ చెప్పండి కదా నేను, కాలేజ్ ఇక్కడే అంట మెడికల్, ఇందులో ఎత్తుకలేనులే కానీ టిబ్లిసిలోనే మెడికల్ కాలేజ్ అంటాము. లేదులే, మనం ఉన్నింది అక్కడ కదా, ఫ్లవర్ లాగా ఉంది కదా, మష్రూమ్ టాప్, దానికి అవతల సైడ్, ఇంకా వెనకాల సైడ్, ఎగ్జాక్ట్ అవతల సైడ్ ఏరియా. ఆ నుంచి నడుచుకుంటూ వచ్చినాము. ఒక హ్యాండ్లో కత్తి ఉంది కదా, ఇంకో హ్యాండ్లో అక్కడ వైన్ బౌల్ ఉంటుంది అనమాట. అంటే ఫ్రెండ్స్ లాగా వస్తే వీళ్ళకి వైన్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంది. అది ఎనిమిస్ వస్తే కత్తితో పోరాడి గెలుస్తా అన్నట్టు సింబల్. అంటే ఈ సిటీలో అన్ని వార్స్ అట్లే చాలా జరిగినాయి అనమాట, చాలా రీసెంట్ వరకు. సో అందుకని రీసెంట్గానే కట్టారంట ఇది కూడా. అంటే వైన్ ఎందుకంటే మనకి ఇప్పుడు మన సైడ్ టీ కాఫీ కానీ అట్లా ఇచ్చి వెల్కమ్ చెప్తారు కదా, ఇక్కడ వైన్తో వెల్కమ్ చెప్తారనమాట. వైన్ బౌల్, కత్తి. మనకి ఊబర్ లాగా ఇక్కడ 2 యాప్స్ ఉంటాయి, బోల్ట్ అండ్ యాండెక్స్కో అని. ఇప్పుడు రెండిట్లలో చూస్తే యాండెక్స్ తక్కువ పడింది మాకు. సో నెక్స్ట్ స్టాప్. ఒక 1/2 కిలోమీటర్ ఉన్నట్టుంది ఫెనిక్యులర్ రైడ్. లోవర్ ఒక డైరెక్షన్కి 10 జెల్ అంట. ఓకే, మన దాంట్లో 30 అంటే 300 ఒక్క డైరెక్షన్కి. ఏదో చెప్తున్నావు? ఇక్కడ లోవర్ స్టేషన్లో ఉన్నాం మనం. సో ఆల్టిట్యూడ్ 460 మీటర్స్ ఉంటాం. ఆ హై ఆల్టిట్యూడ్కి అప్పర్ స్టేషన్కి వెళ్ళాలి 727 దానికి. రన్నింగ్ టైం ఓకే. ఓ ఇదే ఫెనిక్యులర్ అంటే. లెవెల్లో ఉండే దుబాయ్లో ట్రామ్, కానీ ఇది స్లాంట్ పైకి పోతుంది. ఇట్లా 1/2 కిలోమీటరా? రాయల్ ఎంట్రీ ఇస్తుంది చూడ. నీకు ఫస్ట్ టైం విండో సీట్ ఇచ్చిన. థ్యాంక్స్ రా. ఎందుకంటే నాకు కూడా విండో ఈ రుణం. చూడు ఎంత బాగా కనిపిస్తుంది. చర్చ్ అనుకుంటుంది, చర్చ్ క్రేజీ కనిపిస్తుంది. నైస్ నైస్ నైస్. ఎంత స్టీప్ ఉంది అసలు, వామ్మో. నాకు చూడడానికి భయం వేస్తుంది, అది ఇంకెక్కుతుంది. అయిపోయిందని చెప్పాను. అమ్మా ఫైనలీ. ఏ చూస్తేనే భయం వేస్తుంది, నిల్చుంటే ఎడబడిపోతామా అని. బాగుందిరా బయట. సూపర్ ఉంది. బాగుంది కదా. అటు సైడ్ రైట్ సైడ్ చూడు, పైన చూడు. అదే చూడమన్నది. క్రేజీ ఉంది కదా. క్రేజీ.
ఈ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటే మస్తు రిగ్రెట్ అవుతుండే కదా. ఆ. కింద నుండి కనపడింది కదా అనుకున్నాను. చాలా బాగుంది. ఎక్కడను ఈ నుంచి స్టార్ట్ అయినాం, పైకి వచ్చినాం. ఈడొచ్చినాం, ఇక్కడ స్ట్రైట్గా వచ్చినాం. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చినాం. ఇన్నే బోర్డు చూస్తున్నాం ఇప్పుడు ఓ మన ఇద్దరమే. ఈడ ఇది ఫనిక్యులర్ ఇక్కడ ఉంది. ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ ఏమో, ఓకే. అన్ని రైడ్స్ ఇట్లా మనకి ఎగ్జిబిషన్ ఎట్లా ఉంటుంది అట్లనే అనిపిస్తుంది. రోలర్ కోస్టర్ ఉంది, అక్కడ రోలర్ కోస్టర్ ఉంది. వద్దులేమ్మా, పీస్ఫుల్ ఉండడానికి వచ్చింది నేను. ఇది ఇది చిన్నపిల్లలది, ఇటు చిన్నపిల్లలది. ఆరెంజ్ కలర్ ఉంది కదా అక్కడ, ఆరెంజ్ కలర్ అంతా నాట్ అలౌడ్. ఈ ఫ్యామిలీ జోన్ అని ఉంది, దీనికే పోవాలి మనం. ఇది తినడానికి. పైన వీళ్ళ అట్లా పోదామా, రైట్ సైడ్కి వెళ్దాం. క్రేజీ, వాడు భయపడే వస్తున్నాడు, ఎక్సైట్మెంట్ తరుస్తున్నాడు. మధ్యలో అది రౌండ్ బాల్ లాగా ఉంది కదా. అవును, అది కూడా తిరుగుతుంది. ఓ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అరే ఇండియన్ కలర్స్ లాగా ఉంది. ఆరెంజ్ వైట్ గ్రీన్. చిన్ని చిన్ని ఆనందాలు. బాగా అనిపిస్తుంది. అందులో ఆల్కహాల్ ఉందంట, రెడ్ దాంట్లో ఆల్కహాల్ ఉందంట. ఇది క్యారమెల్ మోర్, ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా. స్వీట్ పిస్తా, ఇది స్ట్రాబెర్రీ. థ్యాంక్ యూ. వెజ్లో అడిగితే అది దొరికింది మనకి ఇక్కడ. ఇంకా నీకు అయినా నువ్వు మా ఐస్ క్రీమ్ ఏం తింటావులే. తింటా, మీ ఐస్ క్రీమ్ తింటా. రోజంతా గ్యాప్ ఇస్తే ఇట్లే తిరుక్కుంటూ పోతుందమ్మా. ఈ పార్కే పడుతుంది 3-4 hours. నీ కాన్ ఉంది. ఎన్ని నెలలు అయిపోయింది కార్న్ వేసి. కానీ ఇట్లా బాయిల్డ్ టైపు అదేనా కదా, అది కూడా. అది ఉందో లేదో. ఎంత అంట? 10 అంటే కాలుతుందా? 10 అంటే 300 ఈ కప్పుకి. Bye bye to day 2. See you in day 3.